దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జై భవానీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ శివాజీనగర్ రాజన్నబావి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అధ్యక్షుడు పి నరేందర్ మాట్లాడుతూ 1996 నుండి వినాయక ప్రతిమ నెలకొల్పుతున్నామని, 1998 నుండి అమ్మవారి ప్రతిమ నెలకొల్పుతున్నామని, ఎన్ని అవరోధాలు వచ్చినా బస్తీవాసుల సహాయ సహకారంతో అన్ని కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నామని తెలుపుకొచ్చారు. మా దగ్గర అమ్మవారికి నిత్య పూజలు, దాండియా, బతుకమ్మ సంబరాలు ప్రతినిత్యం బస్తీవాసులంతా కలిసి కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. మా ప్రత్యేకత మాలలు ధరించిన మాలదారులకు ప్రతిరోజు రాత్రి అన్నదానం చేస్తామని, ఈ కార్యక్రమం నిర్వహించడానికి అమ్మ తోడుండడం వల్ల నిర్విరామంగా సాగుతుందని, మాకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. వైస్ ప్రెసిడెంట్ జి జగదీష్, సి శేఖర్, శ్రీనివాస్, దేవా, రాజేష్, వినయ్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివాజీనగర్ రాజన్నబావి జంగమెంట్ డివిజన్ నుంచి ఇది మేము స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అమ్మవారి కార్యక్రమం చేయబట్టి ఇప్పుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారికి పూజలు చేస్తాం, కుంకుమార్చన, అభిషేకం ఇవన్నీ చేస్తాం. డైలీ పొద్దున సాయంత్రం ఉంటుంది. నా పేరు జగదీష్, మా ప్రెసిడెంట్ నరేందర్, శ్రీ బాలగణేష్ ఉత్సవ సమితి అని చెప్పి 32 ఏళ్ల కింద ఫస్ట్ గణేశుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అమ్మవారిది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికైతే 30 ఏళ్ళ నుంచి బాగానే చేస్తున్నాం. ఒక 30 మంది ఫ్రెండ్స్ ఉండే మేము, ఒకరు కొంచెం బయటికి వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్నాము. ఇంకా లేడీస్ కూడా ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు అందరూ గుర్తులేదు, నాకు చెప్పలేను. అందరం కలిసి మంచిగానే చేసుకుంటాము. ఇప్పుడు దాండియా ప్రోగ్రాం కూడా చేస్తాం మేము ఇక్కడ. అమ్మవారిది బతుకమ్మ ప్రోగ్రాం ఉంటుంది డైలీ సాయంత్రం. పూజా కార్యక్రమం జరిగిన తర్వాత బతుకమ్మ దాండియా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఎంత వరకు మీరు ఎన్ని వేల మంది చేస్తారు? కార్యక్రమానికి ఒక 1200 మందికి మన దగ్గర భోజనం తీసుకున్నారు. ఇంకా పబ్లిక్ నడుస్తూనే ఉంది, ఇంకా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు చేస్తారు ఇక్కడ? ప్రతి సంవత్సరం ఒకటేసారి చేస్తాం అన్నదాన కార్యక్రమం. ప్రతిరోజు ప్రసాదం పెడుతూనే ఉంటాం వచ్చిన భక్తులకి. ఇక్కడ మన ఒక పొద్దుండి అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా డైలీ రాత్రి భోజనం ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఇక అందరికీ అంటే ఒకరోజు చేస్తాం అన్నదాన కార్యక్రమం. చెప్పండి. నమస్కారం.